వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీయ రుచుల చిరునామా. ఎక్కడున్నాం? ఔరంగాబాద్ మార్త్వాడా క్విజన్ లో ఉన్నాం కదండి. సో ఇక్కడ మనకి హైదరాబాద్ కి దగ్గరగా ఉంటాయి ఈ రుచులన్నీ. చూస్తున్నారు కదా, బాగున్నాయా? నచ్చాయా? మీకు నచ్చేలాగా, మీరు మెచ్చేలాగా ఒక చక్కటి రెసిపీ తీసుకొచ్చానండి. అదేంటో చెప్పనా? మహారాష్ట్రియన్ చికెన్ బిర్యానీ. ఈ బిర్యానీ, మన బిర్యానీ పేరు చెప్పగానే అసలు ఇండియాలో ఏ ప్లేస్ గుర్తొస్తో చెప్పండి? ఎవరినైనా అడితే టక్ అని చెప్తారు హైదరాబాద్ అని. హైదరాబాద్ లో మించిన బిర్యానీ ఏదైనా ఉందా? లేదు కదా. ఎగ్జాక్ట్లీ. ఔరంగాబాద్, హైదరాబాద్ ఒకప్పుడు కలిసి ఉండేటివి కాబట్టి రెసిపీస్ కూడా దగ్గరగా ఉంటాయి కాబట్టి మన చికెన్ బిర్యానీనే వాళ్ళు కొంచెం మార్చి వాళ్ళ స్టైల్లో తయారు చేసుకుంటున్నారంట. అసలు ఏం మార్పులు జరిగాయి, ఎలా ప్రిపేర్ చేసుకుంటారో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ రెసిపీ మహారాష్ట్రియన్ చికెన్ బిర్యానీ. మహారాష్ట్రియన్ చికెన్ బిర్యానీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ప్రాసెస్. అయితే అర్థం చేసుకుంటే చాలా ఈజీ అనుకోండి. మీకు సపరేట్ గా నేర్పించాలా బిర్యానీలు? మీరు అసలే స్పెషలిస్టులు కదా. సో ఫస్ట్ ఏం చేయాలంటే చికెన్ ని ఒక బౌల్లో వేసుకొని కారం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర, పెరుగు, ఇవన్నీ వేసుకొని మీకు టైం ఉంటే కనుక 3 to 4 hours అలాగే పెట్టుకొని ఉంచుకోవాలి. ఓకే. ఆ తర్వాత ఏం చేయాలంటే కాస్త ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ ఫ్రై చేసి తీసేసేయాలి. ఎర్రగా ఫ్రై అవ్వాలి. మనం ఆనియన్స్ ఫ్రై చేసుకుంటాం కదా జనరల్గా బిర్యానీ కోసమని, అలా ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేసేయాలి మనకి ఈ ఉల్లిపాయలు. జనరల్గా ఈ ఉల్లిపాయలు ఫ్రై చేసేటప్పుడు ఏం చేస్తారంటే కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకునే కన్నా కొంచెం ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేసుకొని ఉల్లిపాయలు తీసేసి డ్రైన్ చేసుకొని మళ్ళీ అదే ఆయిల్లో మనం మిగిలిన ప్రాసెస్ని కుక్ చేసుకోవచ్చు. అది బెటర్, ఆయిల్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మార్త్వాడా క్విజిన్ లోని రైస్ స్టేపల్ ఫుడ్. రైసే కాకుండా ఎనీ బ్రెడ్ అనమాట. బ్రెడ్ అంటే మనం బయట నుంచి కొనుక్కొచ్చే బ్రెడ్ అనుకోగలరు కాదు. రోటీ, నాన్, పరాటా అని కూడా బ్రెడ్ అని పిలుస్తారు అకార్డింగ్ టు క్విజిన్ లాంగ్వేజ్. సో కంపల్సరీగా రోటీతో అంటే వీట్తో, గోధుమ పిండితో చేసే రెసిపీ కంపల్సరీగా ఉండాలన్నమాట. అయితే రోటీ లేకపోతే పూరి లేదంటే పరాటా కంపల్సరీగా వాళ్ళు తీసుకుంటారు. రైసే కాకుండా ఇది కూడా వాళ్ళకి చాలా ఇష్టం. అండ్ ఈ క్విజిన్ లోని జనరల్ గా ఔరంగాబాద్ లోని 2 types ఆఫ్ క్విజిన్స్ ఉంటాయన్నమాట. అంటే వెరైటీ ఆఫ్ కమ్యూనిటీ. బేసికల్లీ 2 రకాల కమ్యూనిటీస్ ఉంటాయి. ఒకటి వెజిటేరియన్, ఇంకొకటి నాన్ వెజిటేరియన్. వెజిటేరియన్స్ ని లాక్టో వెజిటేరియన్ అని పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు అలాగా? లాక్టో వెజిటేరియన్ అంటే ఏంటి అనే కదా చెప్తాను. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయి తీసేసుకుందాం. ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని ఉడకబెట్టుకుందాం.
ఇప్పుడు ఇంకొక స్టవ్ వెలిగించుకొని ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు దీనికి మూత పెట్టుకొని కాస్త ఉడకనిద్దాం. యాక్చువల్లీ 3 to 4 hours మ్యారినేట్ చేసి పెట్టుకుంటే కనుక చికెన్ ఇంకా బాగుంటుంది, ఇంకా సాఫ్ట్గా కుక్ అయ్యి ఆ మసాలాలన్నీ దానికి పట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది. కానీ నాకు ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి నేను కాసేపే మ్యారినేట్ చేసుకున్నాను. ఓకే, ఆయిల్ హీట్ అయ్యాక ఇలాచి అంటే యాలుకలు, లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే జాపత్రి ఇవన్నీ వేసుకున్నాక రైస్ ని ఒక 70% కుక్ చేసి రెడీగా పెట్టుకోవాలి. సో ఆల్రెడీ నేను కుక్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ రైస్ ని ఇందులో వేసుకున్నాం. అలాగే పైనుంచి కాస్త సాల్ట్, చికెన్ కూడా బాగానే కుక్ అయిపోయింది. ఓకే, నాకేం చెప్తున్నాను, లాక్టో వెజిటేరియన్ అన్నాను కదా. లాక్టో వెజిటేరియన్ అంటే నథింగ్ బట్ లాక్ట్ అంటే మనకి మిల్క్ ప్రోడక్ట్స్ అన్నమాట. పాలు, పెరుగు, నెయ్యి, వెన్న ఇలాంటి పాల ఉత్పత్తుల నుంచి అంటే పాల నుంచి వచ్చిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారు. ఆ వెజిటేరియన్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు. అందుకే వాళ్ళని లాక్టో వెజిటేరియన్ అంటారు. వాళ్ళు ఎందులో అయినా పెరుగు, పాలు కంపల్సరీగా వేసుకొని వంట చేసుకుంటారు, కుక్ చేసుకుంటారు. ఓకే, రైస్ రెడీ అయిపోయింది. సో చికెన్ బాగా కుక్ అయింది కదా, మనం ఇప్పుడు ఈ రైస్ని చికెన్ మీద వేసేసుకుందాం. యాజ్ యూజువల్ బిర్యానీ ప్రాసెస్ ఆల్రెడీ తెలిసిందే. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కాస్త పుదీనా, ఇలా మూత పెట్టుకొని గోధుమ పిండితోటి పట్టీలాగా వేసి ఇలా రౌండ్ గా కవర్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా చేసుకోవచ్చు. ఓకే, బాగా కుక్ అవుతుంది. లోపల సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. వెల్, బాగా కుక్ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మహారాష్ట్రియన్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. మహారాష్ట్రియన్ చికెన్ బిర్యానీకి కావలసిన పదార్థాలు: చికెన్ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, నూనె 2 టీ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్, పెరుగు 1 కప్పు, జాపత్రి కొద్దిగా, ఉప్పు తగినంత, రైస్ 1 కప్పు, చెక్క 1, లవంగాలు 3, యాలకులు 2. మహారాష్ట్రియన్ చికెన్ బిర్యానీ తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్ తీసుకొని చికెన్, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పెరుగు వేసుకొని అన్ని బాగా మిక్స్ చేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని పాన్ వేడెక్కాక అందులో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని కూడా వేసి కాస్త నీళ్లు వేసి ఉడికించుకోవాలి. మరో పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, జాపత్రి వేసి బాగా ఫ్రై అయ్యాక ఉడికించిన రైస్ కూడా వేసుకోవాలి. బాగా కలుపుకొని ఆ తర్వాత చికెన్ ఉన్న పాన్ లోని ఈ రైస్ ను వేసి
ఆపై ఫ్రై చేసిన ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, అలాగే పుదీనా వేసి మూత పెట్టుకోవాలి. అలా 5 నిమిషాల పాటు ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మహారాష్ట్రియన్ చికెన్ బిర్యానీ రెడీ. మహారాష్ట్రియన్ చికెన్ బిర్యానీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను. ఐ లవ్ బిర్యానీ. బిర్యానీ ఎలా చేసినా నాకు బాగా నచ్చేస్తుంది. వేడి వేడిగా ఉంది. చెప్పాను కదా బిర్యానీ ఎలా చేసినా నాకు వచ్చేస్తుంది. బాగుందండి, ఎంజాయ్ చేస్తాను టేస్ట్ని. చాలా బాగుంది. ఏంటి డిఫరెన్స్ అంటారా? ఉంది, చాలా డిఫరెన్స్ ఉంది. మనం చేసుకునే పద్ధతి వేరు, వాళ్ళు చేసుకునే పద్ధతి వేరు. మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వాళ్ళు యూజ్ చేయలేదు. అలాగే ఫ్లేవర్ కూడా కొంచెం డిఫరెంట్ అనిపించింది. ఏ డిష్ అంటే ఏ డిష్కి ఏ క్విజిన్కి మనం కంపేర్ చేయలేమండి. అన్నీ డిఫరెంట్ గా ఉంటాయి అనమాట. సో ఎప్పుడు చేసుకునే బిర్యానీ కన్నా ఈ మహారాష్ట్రన్ చికెన్ బిర్యానీ ఒకసారి ట్రై చేస్తే పోలే, ఎందుకు ఆలస్యం? ట్రై చేయండి ఇంట్లోని. సో మరి దీంతో పాటు వాళ్ళు ఇంకొక రెసిపీ కూడా చేసుకుంటారు చికెన్ తోని. అదేంటంటే కందేశీ చికెన్ కర్రీ అంట. మరి ఇది కూడా మహారాష్ట్రియన్ అండి. కందేశీ మహారాష్ట్రియన్ చికెన్ కర్రీ. పేరు ఎంత పెద్దగా ఉంది, చాలా కష్టంగా కూడా ఉంది. సో మరి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను నేను. కందేశీ మహారాష్ట్రియన్ చికెన్ కర్రీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, కానీ ప్రాసెస్ అంతా కూడా ఆల్మోస్ట్ తెలిసినట్టే అనిపిస్తుంది. అదేంటో కానీ అంటే నాకు అన్నీ తెలుసు కదా, అందుకే అలా అనిపిస్తుందేమో. ఓకే, ఇప్పుడు చికెన్ వేసుకుందాం. చికెన్లోని ఏం వేసుకుందాం అంటే కొంచెం సాల్ట్, మ్యారినేట్ చేసుకోవాలి మనం. కాలా మసాలా అంటే మనం నార్మల్గా గరం మసాలా తయారు చేసుకుంటాం కదా, సేమ్ ప్రిపరేషన్. కాలా మసాలా అంటే కాలా మిర్చి అనమాట, పెప్పర్ వేసుకోవాలి, అప్పుడు అది కాలా మసాలా అవుతుంది. సో కాలా మసాలా ఈ మసాలాలోనే ఉంటుందండి అంతా టేస్ట్ అన్నమాట. కాస్త పసుపు, కొంచెం కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి వేసాం కదా, వీటిని ఇలా మ్యారినేట్ చేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేద్దాం. యాక్చువల్లీ ఈ ప్రాసెస్లో ఏంటంటే ఉడికించిన చికెన్ తీసుకోవాలి. నేను ఉడికించిన చికెనే తీసుకున్నాను. కొంచెం అలా బాయిల్ చేస్తే సరిపోతుంది. బాయిల్ చేసాక ఆ వాటర్ ఉంటుంది చూడండి, చికెన్ స్టాక్ అంటారు. ఆ వాటర్ని పడేయకుండా మీరు ప్రిపరేషన్ కర్రీ చేసుకునేటప్పుడు నార్మల్ వాటర్ యాడ్ చేసే కన్నా చికెన్ స్టాక్ని యాడ్ చేసుకుంటే బాగుంటుంది. దీని అలా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే స్టవ్ వెలిగించకుండా జనరల్గా ఏమీ చేయలేమండి, చాలా కష్టం. సో స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకున్నాక కొంచెం ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు ఎక్కువ కట్ చేసుకోండి కానీ మొత్తం యూజ్ చేయొద్దు. అల్లం, వెల్లుల్లి డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత కాస్త కొబ్బరి తురుము, ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. వీటిని ఎర్రగా రోస్ట్ చేసేసుకుందాం. ఓకే, ఈ పర్టికులర్ ఔరంగాబాద్ వాళ్ళు మార్త్వాడా క్విజిన్లోని జొన్నలు, రాగులు, సజ్జలు కూడా చాలా ఎక్కువగా తీసుకుంటారండి. జొన్నలు, రాగులు, సజ్జలు హెల్త్కి చాలా మంచివి, కానీ మనం అస్సలు వాడం వాటిని. ఎప్పుడు చక్కగా తెల్లగా అన్నం వండుకొని తినేస్తాం కదా, కానీ అన్నంలో ఏమి ఉండవు మనకి, ఎందుకంటే ఈ పాలిష్ రైస్ కాబట్టి అందులో ఉన్న మంచి గుణాలన్నీ పోయాయి అనమాట. ఆ తర్వాత మనం తింటున్నాం, జస్ట్ కడుపు నింపుకోవడానికి మాత్రమే తింటున్నాం, దానివల్ల మనకు బలం రాదు. కానీ వీళ్ళు మాత్రం బాజ్రా రోటీ, సజ్జలతోటి మంచి మంచి రెసిపీస్ చేసుకుంటారంట. సో అన్నీ హైదరాబాదీ వాళ్ళకి తగ్గట్టుగా చేసుకొని, ఒక్క విషయంలో మన హైదరాబాద్ వాళ్ళు ఏంటండి ఇలా మారిపోయారు. హైదరాబాదే కాదు,
తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే గనక చాలా మంది వాటికి దూరంగా ఉంటారు. కానీ రాగులు సజ్జలు చాలా మంచివి కాబట్టి ఎవ్రీడే డైట్ లోనే యాడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మిక్సీ జార్ తెచ్చుకుంటాను. ఓకే, ఇది కాస్త చల్లారాలి, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకొంచెం ఉంచుకోమని చెప్పాను కదా ఉల్లిపాయలు. ఇది కర్రీ ప్రిపరేషన్. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కుక్ అవ్వాలి కదా, మూత పెట్టుకుందాం. ఈలోపు ఇది మిక్సీ వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ మనం ఇందులో వేసేసుకోవాలి. ఆల్రెడీ రోస్ట్ చేసి వేసుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కల్ని, సో మనకి పచ్చి వాసన ఏం రాదు. అయినా కొంచెం ఫ్రై చేసుకుంటే బెటర్. చూసారా వీళ్ళ ప్రాసెస్ ఎంత డిఫరెంట్గా ఉందో. మనకు తెలిసిన చికెన్ కర్రీ అంటే అలాగా గసగసాలు, ధనియాలు, లవంగాలు, యాలకులు ఇలాంటివన్నీ వేసి మసాలా పేస్ట్ తయారు చేసి మనం వేసుకుంటాం కదా. అసలు వీళ్ళు ఎక్కడ గసగసాలు అన్న మాటే లేదు, ధనియాలు అన్న మాటే లేదు. కానీ చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. ఓకే, ఆ తర్వాత ఏం చేయాలంటే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్లో ఈ చికెన్ కుక్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. మూత పెట్టుకొని అది కుక్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఈ మారత్వాడ క్విజిన్ మనకి చాలా దగ్గరగా ఉంటుందని చెప్పాను కదా. మన తెలుగు వాళ్ళు ఇష్టపడే రుచులు ఎక్కువగా ఉంటాయి అక్కడ. ఇంగ్రీడియంట్స్ కానీ ఇంకొక విషయం మీకు చెప్పడం మర్చిపోయాను, వాళ్ళు కూడా ప్రతిరోజు భోజనం తర్వాత మజ్జిగ కంపల్సరీగా తీసుకుంటారంట. అంటే మట్కి అంటారంట. వాళ్ళు పేర్లు డిఫరెంట్ గా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు మరాఠీ మాట్లాడతారు కాబట్టి ఆ భాషలో పిలుస్తారు. కానీ ఫుడ్ స్టైల్ కానీ లేకపోతే వండుకునే పద్ధతి కానీ యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ కానీ కొంచెం మనకి దగ్గరగా ఉంటాయి అనమాట. కంపల్సరీగా మట్కి బటర్ మిల్క్ తాగడం వాళ్ళకి అలవాటంట. ఇంతే కాకుండా వాళ్ళు బటర్ మిల్క్ లోని కొన్ని రకాల వెజిటబుల్స్ కూడా వేసుకుంటారంటండి. నాకు తెలిసి కరివేపాకు, అల్లం ముక్కలు ఇవన్నీ కూడా మనం పెప్పరు అంటే మిరియాల పొడి వేసుకుని ఊళ్ళలో అట్లలోని మజ్జిగ తయారు చేస్తారు. చాలా బాగుంటుంది. మజ్జిగ అంటే ప్లెయిన్ గా ఏదో పెరుగు కొట్టేసి నీళ్లు వేసి ఉప్పు వేసి ఇవ్వడం కాకుండా చాలా టేస్టీగా తయారు చేస్తారు. వాళ్ళంటే కొన్ని రకాల వెజిటబుల్స్ కూడా అందులో కలుపుకుంటారంట. ఆ రుచి ఇంకా డిఫరెంట్ గా ఉంటుంది. సో ఈసారి ట్రై చేయండి మీరు. అయితే వెజిటబుల్స్ కలుపుకోవచ్చు అన్నారు కదా, ఏ వెజిటబుల్స్ కలుపుకుంటే బాగుంటది? వంకాయ, సొరకాయ, దోసకాయ వేసేసుకుంటారేమో. బాబోయ్, అవి వేసుకుంటే బాగుండదండి. కొంచెం లైట్ గా ఉండేవి ఏవైనా అంటే గ్రేటెడ్ క్యారెట్ ని గ్రేట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. అలాగే అల్లం ఎలాగో గ్రేట్ చేసి వేసుకుంటారు, ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది. కరివేపాకు తింటే చాలా చాలా మంచిదంట హెల్త్ కి. సో కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొత్తిమీర వేసుకోవచ్చు, పుదీనా వేసుకోవచ్చు. ఇలా మజ్జిగని మనం డిఫరెంట్ గా తయారు చేసుకోవచ్చు. ఎప్పుడు చేసుకునేలా చేసుకొని ఉప్పు వేసుకొని కాస్త నీళ్ళు వేసుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి. సో ఇలా డిఫరెంట్ గా ట్రై చేయండి. ఇదే కాకుండా వాళ్ళ స్వీట్స్ కూడా మన స్వీట్స్ కి దగ్గరగా ఉంటాయన్నమాట. అంటే మనం తయారు చేసుకునే కాజాలు, అదేంటది మైసూర్ పాకులు ఇలాగే వాళ్ళు తయారు చేసుకుంటారు. కొంచెం పేర్లు మారి షేప్ కూడా మారుతుంది అనమాట. వాళ్ళ స్టైల్లో వాళ్ళు తయారు చేసుకుంటారు. చికెన్ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం. దగ్గరికి కుక్ అయిపోయింది. ఇది మాత్రం చాలు కదండి. సో తీసేసుకుందామా? మంచి ఫ్లేవరే వస్తుంది, బాగుంది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే, రెడీ.
కొత్తిమీర పెట్టుకో. వేడివేడిగా పొగలు సెగలతోటి కందేశీ మహారాష్ట్రియన్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. కందేశీ చికెన్ కర్రీకి కావలసిన పదార్థాలు: చికెన్ 1 కప్పు, కారం 1 టీ స్పూన్, మసాలా పౌడర్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 4, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, వెల్లుల్లి ముక్కలు 1 టీ స్పూన్, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, కొబ్బరి తురుము 2 టీ స్పూన్లు, నూనె 4 టీ స్పూన్లు. కందేశీ చికెన్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఉడికించిన చికెన్ వేసుకుని కొంచెం ఉప్పు, కాలా మసాలా, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం వాటర్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసి అల్లం వెల్లుల్లి, ఎండి కొబ్బరి తురుము వేసి బాగా రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టి పేస్ట్ ని రెడీ చేసుకోవాలి. పాన్ లో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసి అవి ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకొని ఆ తర్వాత చికెన్ వేసుకోవాలి. సరిపడే నీళ్లు కూడా వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కందేశీ చికెన్ కర్రీ రెడీ. కందేశీ మహారాష్ట్రియన్ చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదా. సో ఇప్పుడు దీన్ని వాళ్ళు కాంబినేషన్ లో తింటారంట, మరి నేను కూడా అలాగే తింటాను. వాహ్, ఎవరికైనా లంచ్ కి ఇంతకన్నా ఏం కావాలో చెప్పండి. ఏం చెప్పాలి, బాగుందని చెప్పాను అనుకోండి, ఎప్పుడు బాగుందని చెప్తా ఉంటారు. సూపర్ గా ఉంది, ఓకే సూపర్ గా ఉంది అండి, చాలా చాలా బాగుంది. మనం ఉల్లిపాయని బాగా ఫ్రై చేసి పేస్ట్ చేసుకున్నాం కదా, సో దీని ఫ్లేవర్ కానీ దీని టేస్ట్ కానీ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఎప్పుడు పచ్చి ఉల్లిపాయలు వేసి వాటిని ఫ్రై చేసుకొని కర్రీ చేసుకుంటాం మనం, అలా కాకుండా ఇలా డ్రై రోస్ట్ చేసి దాన్ని మిక్సీ పట్టి మళ్ళీ ఆ పేస్ట్ ని వేసుకుని కర్రీ చేసుకుంటే చాలా డిఫరెంట్ గా ఉంది. కాబట్టి ఈసారి డెఫినెట్ గా మీరు ట్రై చేయండి. చూసారు కదండి, ఈ రోజు చూపించిన మహారాష్ట్రియన్ రెసిపీస్, బిర్యానీ అలాగే చికెన్ కర్రీ రెండు ఆసమ్ గా సూపర్ గా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. మరి ఇది ఇవాల్టి టేస్ట్ ఆఫ్ ఇండియా. ఈ ఎపిసోడ్ మిస్ అయినట్టుగా అయితే లాగ్ ఆన్ టు www.facebook.com/etvabhiruchi, www.youtube.com/etvabhiruchi మళ్ళీ చూడండి. రేపటి టేస్ట్ ఆఫ్ ఇండియాలో మళ్ళీ మంచి రెసిపీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.